హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను జొన్నపిండి సొరకాయతోటి తప్పాల చెక్కలు చేశానండి. ఈ జొన్నపిండి సొరకాయతోటి చేసిన తప్పాల చెక్కలు చాలా మంచిదండి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా, ఈవినింగ్ స్నాక్స్ లాగా, నైట్ డిన్నర్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ని కూడా మనకి చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. చూసారా అసలు ఎంత బాగా వచ్చిందో. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ని కూడా చాలా చాలా మంచిదండి మనకి హెల్త్కి. మనం ఇందులో జొన్నపిండి, క్యారెట్, సొరకాయ, పెసరపప్పు, నువ్వులు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు ఇలా అన్నీ వేసాం కదా. జీలకర్ర చాలా చాలా మంచిదండి ఇవన్నీ మనకి ఆరోగ్యానికి. ఈ జొన్నపిండి సొరకాయ తప్పాల చెక్కలు ఎలా చేసానో ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. జొన్నపిండితో తప్పాల చెక్కలు చేయడానికి నేను 1 కప్పు జొన్నపిండి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఈ సన్నగా తరిగిన క్యారెట్ కూడా కొంచెం వేసుకోండి, కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు, 1 గంట ముందు నానబెట్టుకున్న ఈ పెసరపప్పు కొంచెం వేసుకోండి. మీకు ఇష్టమైతే పచ్చిశనగపప్పు అయినా వేసుకోవచ్చు. నేను ఈ పెసరపప్పు వేస్తున్నాను. రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి. 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకుంటే బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తురిమి పెట్టుకున్న సొరకాయ కూడా వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే ఈ సొరకాయలో, ఉల్లిపాయలు, క్యారెట్లో కూడా కొంచెం నీళ్ళు ఉంటాయి కదా. ఇదంతా బాగా కలుపుకుంటే మనకి నీళ్ళు ఎన్ని కలుపుకోవాలి ఏంటనేది తెలుస్తుంది. ఇందులో ఉన్న తడి ఆ పిండి పీల్చుకుంటుంది కదా, దాన్ని బట్టి మనం నీళ్లు పోసుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత నీళ్లు కొన్ని బాగా మరగబెట్టుకోండి. ఈ నీళ్లు కొంచెం కొంచెంగా ఇందులో పోసుకుంటూ కలుపుకోండి. నేను జాగ్రత్తగా చూసి కలుపుకోండి, మరి ఎక్కువ పోసేసుకోకండి ఒకేసారి. జొన్నపిండి కదా, జాగ్రత్తగా కలుపుకోండి. ఇది చక్కగా కలిపేసేసుకోండి. చూసారా, మనకి ఇలా తపాల చెక్క చేసుకోవడానికి వీలుగా ఇలా ముద్దలాగా అయ్యేటట్టుగా ఇలా కలుపుకోండి. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక పెనం మీద స్టవ్ వెలిగించకండి. స్టవ్ వెలిగించకుండా ఇలా ఒక పెనం మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం ఈ తయారు చేసుకున్నాం కదా ఈ జొన్న పిండితోటి, ఈ పిండిని మనం ఎంత సైజులో చేసుకోవాలనుకుంటున్నామో అంత పిండి ముద్ద తీసుకోండి. తీసుకొని జాగ్రత్తగా చేయండి. ఇది జొన్నపిండి. ఇలా ఇరిగిపోతున్నట్టుగా ఉంటుంది, జాగ్రత్తగా ఇలా దగ్గరికి ఇలా లాక్కుంటూ చక్కగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో హోల్స్ పెట్టుకోండి. ఇలా హోల్స్ పెట్టుకుంటే బాగా చక్కగా కాలుతుందనమాట. ఈ హోల్స్లో మనం కొంచెం నూనె వేసుకుంటే బాగా చక్కగా కాలిపోతుంది. పూర్వం మన అమ్మమ్మలు, నాయనమ్మలు వీళ్ళు ఒక తప్పాల చెక్కలు అంటే గిన్నెలో చేసేవాళ్ళు. ఇత్తడి గిన్నెల్లో అడుగున నూనె వేసి ఇలా చేసేవాళ్ళు. ఇప్పుడు ఇత్తడి గిన్నెల్లో ఎవరు చేయట్లేదు. మనకి నాన్ స్టిక్ పెనాలు, బాండీలు అన్నీ వచ్చిన తర్వాత వాటిలో చేసుకోవడం అవుతుంది. ఇలా చేసేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. దీనిపైన ఒక మూత పెట్టేసుకుందాం. చక్కగా ఉడుకుతుంది. ఇలా ఒక మూత పెట్టేయండి. ఇప్పుడు ఒక్కసారి తీసి మనం నూనె వేసుకుందాం. ఇప్పుడు ఈ హోల్స్లో కొంచెం కొంచెం నూనె వేసుకుందాం, అప్పుడు బాగా కాలుతుంది. మనం పెనం మీద ఇందాక కొంచెం రాసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకుందాం. మళ్ళీ మూత పెట్టేద్దాం. మధ్యలో ఒకసారి చూసుకుందామండి.
ఇది చక్కగా కాలిందండి, అడుగును కూడా వెనక్కి తిప్పుతున్నాం. చూసారా చక్కగా కాలిపోయింది. మనం మూత పెట్టేద్దాం. ఒక నిమిషం చూద్దామండి తీసి. చక్కగా కాలిపోయింది చూసారా రెండు పక్కల. ఇంకా తీసేద్దామండి, చక్కగా కాలిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చూసారా ఎంత చక్కగా ఉందో. స్టవ్ ఆఫ్ చేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ చల్లారితే కానీ మనం నూనె పూసి అదంతా చేయలేం కదా. అది ఇంకో బాండీలో వేసుకుందాం ఉండండి. ఇలా మనం కడాయిలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనం ఆయిల్ పూద్దాం. దీనికి స్టవ్ వెలిగించలేదండి నేను. ఇలా రెండు పొయ్యిల మీద రెండు పెట్టుకుని చేసేసుకోవచ్చు. ఇలా చేసేసుకుని చక్కగా హోల్స్ పెట్టుకోండి. ఈ హోల్స్ పెట్టుకుంటే చక్కగా కాలుతుంది లోపల నుంచి. మనం ఇందులో ఆయిల్ వేసుకుంటాం కదా. చాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. లో టు మీడియంలోకి మార్చుకుంటూ చేసుకోండి. ఇలా మూత పెట్టేద్దాం. ఇది చూద్దామండి. ఇంకొంచెం కాలాలండి, ఇంకొంచెం సేపు ఉంచుదాం. ఇది చూద్దామండి ఒకసారి. కాలిపోయింది చూసారా. దీన్ని ఇప్పుడు వెనక్కి తిప్పుకుందాం. కాసేపు మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇప్పుడు చూద్దామండి. చక్కగా రెండు వైపులా కాలిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా దీన్ని ఇలా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇది వేడిగా ఉంది కదా, ఇప్పుడు దీని మీద చేసుకోండి. ఈ పెనం మీద చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది చల్లగా ఉంది కదా, దీని మీద చేసేసుకుందాం. తర్వాత దీంట్లో అలా రెండు పెట్టుకోండి. రెండు పెట్టుకుని రెండిట్లో చేసుకుంటూ ఉండండి, ఒకదాని తర్వాత ఒకటి. అప్పుడు చల్లారుతుంది కదా, అలా చేసుకోండి. ఇంకా మిగిలినవన్నీ ఇలాగే చేసేస్తాను నేను. చూసారా ఇదిగోండి, జొన్నపిండి సొరకాయతోటి తపాల చెక్కలు రెడీ అయిపోయినాయి. ఇవి చాలా మంచిదండి హెల్త్కి కూడా. చూసారా ఇది అల్లం పచ్చడి, ఇదేమో అవిసె గింజల పొడి. ఈ రెండు కాంబినేషన్లో మీరు ఈ తపాల చెక్కలు తినండి, చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. ఈ అవిసె గింజల పొడిలో ఇలా నెయ్యి వేసుకుని చక్కగా తినండి, అసలు భలే ఉంటాయి. ఈ రెండు, ఈ అల్లం పచ్చడి అవిసె గింజల పొడి నేను వీడియో చేసి నా ఛానల్లో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా చూడండి. చాలా మంచిదండి ఈ అవిసె గింజల పొడి ఆరోగ్యానికి. రోజు రెండు ముద్దల్లోన మనం ఇది కలుపుకొని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ జొన్నపిండితో చేసిన ఈ తపాల చెక్కలు కూడా చాలా మంచిదండి. జొన్నపిండి సొరకాయ తపాల చెక్కలు చేయడం అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి, అదిరిపోయినాయి అసలు. ఇందులోకి అల్లం పచ్చడి, అవిసె గింజల పొడి, లేకపోతే చిందులపై కారం, కరివేపాకు పొడి ఇలాంటివి నెయ్యి వేసుకుని తింటే ఇందులోకి చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. చూడండి ఇలా అల్లం పచ్చడి, ఈ పొడి నెయ్యి వేసుకుని అసలు తింటే అసలు భలే ఉంటుందండి. అసలు సూపర్ అండి, అసలు భలే ఉంది. తప్పకుండా మీరు కూడా చేసుకోండి.